శివ, శివుడికి తోడుగా పార్వతి రాకపోతే ఇంకెవరు వస్తారు? చూడు చూడు, లెట్స్ గో మోనికా, లెట్స్ గో మోనికా. ఈరోజు మేము కొత్త వలస పండుగకి వెళ్తున్నాను. ఆఫ్టర్ 4 years తర్వాత. ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత హ్యాపీగా ఉన్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మా మామయ్యలు అందరూ వచ్చేసారు, మా గురించనే వెయిటింగ్ అనమాట. సో అందరం ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్తున్నాం. మార్నింగ్ 6కే వెళ్ళాం కాబట్టి మరి ఇంకా ఆకలితో ఆగలేకపోయాము. సో అందుకని మధ్యలోనే టిఫిన్ చేద్దామని చెప్పి మా చెల్లి చూడండి, నేను ఎక్కడ వాడితే అక్కడి నుంచి డ్యాన్స్ వేస్తుంది, అంత క్లియర్గా వినిపిస్తుంది అనమాట. మా అంశు అయితే టైం దొరికితే చాలు పడుకోవాలన్న కాన్సెప్ట్ మీదే ఉంటుంది. సో మంచిగా పడుకుంది. ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీతో అలాగా టైం స్పెండ్ చేస్తే మంచి హ్యాపీనెస్ వస్తుంది కదా. ఇక్కడ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ గురించి అని డిస్కస్ చేస్తున్నారు అనమాట, చాలా సీరియస్. కాకపోతే చిన్న బాధ ఏంటంటే శివ రాలేదు అండ్ మా చిన్నని కూడా రాలే. సుమన్ సూర్య వస్తారనుకున్నా, వాడు కూడా రాలేదు. ఇంకా టిఫిన్స్ స్టార్ట్ చేసాం తినడం. ఈలోపు ఫస్ట్ నేను అంశుకి తినిపించేసి మా చెల్లికి ఇచ్చాను, అప్పుడు నేను తిన్నాను అనమాట. వీళ్ళతో అంశు ఎక్కువ కలవదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడింది ఫస్ట్ డే, ఫస్ట్ టైం చూడడం. ఇదే గ్యాప్లోనే మనం రీల్ కూడా చేసాం అనమాట. సో ఇప్పుడు ఎంటర్ అయ్యారు హీరో. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. ఓకే ఓకే, నైస్ నైస్. నీ కూతురు పట్టుకుని వెళ్ళిపో. మోడ్రన్ డ్రెస్ లో ఉన్న తల్లి. ఆటోలో కొంచెం అంశు ఇబ్బంది పడడం వల్ల ఇంకా కార్కి షిఫ్ట్ అయిపోయాం. ఏడు బాబాయ్ బీచ్ స్నానం చేస్తే మంచిదంట ఈరోజు. అంటమ్మా సాంబా జామా మామా స్టైల్ బాగుందిరా. మనం చూసినప్పుడు చూడట్లేదు వాళ్ళ మామ కాసి, మనం చూడలేనప్పుడు మాత్రం చూసేస్తుంది. పండు మా బుల్లమ్మ రోడ్డు ఎవరాలు ఫైనలీ కొత్త వలస కొండ డాబాల పండక్కి వచ్చేసినాం. ఈ చర్చ్ ఎంత స్పెషల్ అంటే మనకి ఎంత బాధలున్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అది మనం ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటే వెంటనే తగ్గుతుంది. ఇంకా మా తమ్ముడు, దీదీ నువ్వు క్యారీ చేయలేవు, నేను తీసుకెళ్తా అని చెప్పి అంశుని పట్టుకొని వెళ్తున్నాడు. ఇంకా అక్క చెట్లు కలిసారంటే చాలు, ఎక్కడ లేని మాటలన్నీ వస్తుంది అప్పుడే, అన్నీ ఇప్పుడే మాట్లాడేయాలి అన్నట్టుంటారు వీళ్ళు. ఫ్లవర్స్ అనేది నాకు శారీ మీదే పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ మరి అమ్మ పెడతాను అన్నప్పుడు పెట్టించుకోమా చెప్పండి.
వీడియో ఎలా వస్తుందో ఏంటో తెలియదు కానీ నాకు చాలా మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఈ వ్లాగ్ అన్నది నేను తీసాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అనుషుతో నేను ఈ చర్చికి రావడం. చూడెవరు వచ్చారు. చాలా లేట్ అయిపోయింది అనుకున్నాం కానీ కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే బిషప్ గారి మాస్ అవుతుంది అప్పుడు. ఇంకా బిషప్ గారు వస్తున్నారనమాట. అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో యాక్చువల్గా అతను చేతికున్న రింగ్ ఉంటుంది. సో ఆ రింగ్ని ఇలా టచ్ చేస్తే బ్లెస్సింగ్స్ వచ్చాయి అన్నట్టు ఫీల్ అవుతారనమాట. సో అందుకని అందరూ వస్తున్నారు. లక్కీలీ నేను కూడా చేయించాను. అంశు అయితే దానికన్నా ఉంది. ఎవరెవరితోటో మాట్లాడేస్తుంది. ఎవరెవరి దగ్గరకో వెళ్ళి మాట్లాడేసుకొని నవ్వుకొని వాళ్ళ బ్యాగులు తీసుకొని వచ్చేస్తుంది. సరే పాట పాడుదామని చెప్పి పేపర్ ఇస్తే దాన్ని కూడా ఎలా చేస్తుందో చూడండి. ఇదే మా తోట, అందులో మామిడి చెట్టు. తోట అంటే మాదనేసుకోగలరు కాదండి. చాలా దూరం నుంచి ఈ పండుగ చూడడానికని వస్తారు ఫ్యామిలీస్తో. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్ మా బాబాయ్ అండ్ మా మామయ్యలు, మా పిన్నులు, మా అక్కలు అందరూ కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసి, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా నా డ్యూటీ నాకు తప్పుతుందా. సో నా డ్యూటీలో నేను ఉన్నానమాట. అంశుని తినిపిస్తున్నా. వీళ్ళు చూడండి టెక్నాలజీ కోతుల్లాగా పైన కూర్చున్నారు చెట్టు పైన. ఇక్కడ ఫొటోస్ ఎందుకు యాడ్ చేశానంటే అప్పటికి నా ఫోన్ స్విచ్ అయిపోయింది. సో మంచిగా తీద్దాం అనుకున్నా కానీ బ్యాడ్ లక్, ఏం చేస్తాం మరి. అందుకే బాగా ఎంజాయ్ చేసాం. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. ఓకే బాయ్ గాయ్స్.